హే తారక్, ఈ మధ్య కొత్త కొత్త లుక్స్ తో సర్ప్రైజ్ చేస్తున్నావు. యాచర్రి సినిమా కథ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ నా లుక్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. నువ్వు నిజంగా చాలా మారిపోయావు తారక్. మొదట్లో ముద్దుగా బొద్దుగా ఉండే నువ్వు ఎమదొంగ తర్వాత లుక్ మార్చేశావు. యాక్చువల్ గా నేను కూడా తాతగారు లాగే భోజన ప్రియుడిని. మొదట్లో బాగా తినేశాను, విపరీతమైన లావు పెరిగిపోయా. అప్పట్లో రాకీ సినిమాకి నీ పైన ట్రోల్స్ కూడా చేశారు కదా తారక్. అవును, రాకీ సినిమాలో భయంకరమైన లావుతో చూడటానికి నాకే ఇబ్బందిగా అనిపించింది. రాజమౌళి అయితే నువ్వేంటి, ఆ ఫేస్ ఏంటి, ఆ బాడీ ఏంటి అని తెగదిట్టేశాడు. ఆ తర్వాత జక్కన్న తన సినిమాతోనే నిన్ను ఒక మంచి శిల్పంలో చెక్కాడు కదా. ఎక్కడన్నా లుక్స్ విషయంలో కాంప్రమైజ్ కాడు. తనకి తన పాత్ర ఎలా ఉంటుందో చూసుకుని అలాగే కావాలని చాలా చాలా ఇబ్బంది పెడతాడు. నా లావు విషయంలో కూడా అంతే. తను ఓపెన్ గా చెప్పేశాడు, నాకు ఇంత లావు ఉంటే కుదరదు, తగ్గాలి, తగ్గి తీరాలి అన్నాడు. ఇక నేను కూడా తగ్గాలనిపించి తగ్గాను. యమదొంగలో బాగా తగ్గిపోయావు. తర్వాత వచ్చిన కంట్రీ సినిమాలో అయితే అసలు మరీ టూ మచ్ గా తగ్గావు తారక్. అవునవును, అది మరీ టూ మచ్ గా అనిపించింది. అయితే నాన్నకు ప్రేమతో సినిమా దగ్గర నుంచి ఈ అప్ అండ్ డౌన్స్ పెరిగే విషయంలో పక్కన పెడితే లుక్ విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాను.